హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ అండ్ ఫ్యాక్స్ విత్ జీవన్. ఒకసారి ఊహించుకోండి, బ్రెడ్ కోసం మీరు ఒక షాప్కి వెళ్తారు. దాని రేట్ చూస్తే నిన్నటి కంటే ఈరోజు 10 రెట్లు పెరుగుంటుంది. మీ ఫోన్లోని ఇంటర్నెట్ పనిచేయటం లేదు. వీధుల్లో చూస్తే తుపాకుల మోత. ఇదేదో హాలీవుడ్ స్టోరీ సినిమా కాదు. ప్రస్తుతం 2026 ప్రారంభంలో ఇరాన్లో జరుగుతున్న భయంకరమైన నిజాలు. అగ్రరాజ్యమైన అమెరికా ఒకవైపు అయితే నిరసన చేస్తున్న ప్రజలు మరోవైపు. ప్రస్తుతం ఇరాన్ ఒక టైం బాంబ్ మీద కూర్చుని ఉంది. అసలు ఏం జరుగుతోంది? ఈ విషయాల గురించి తెలుసుకోవాలంటే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాప్టర్ 1, ద స్పార్క్. జనవరి మొదటి వారంలో ఇరాన్ యొక్క కరెన్సీ అయిన రియాల్ విలువ మంచులా కరిగిపోయింది. దీన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. సామాన్యుల అకౌంట్ సున్నా అయిపోయాయి. దీంతో ప్రజలు మాకు మతం వద్దు, ఆహారం కావాలి, బ్రెడ్ అండ్ ఫ్రీడమ్ అంటూ రోడ్ల మీదకి వచ్చారు. ఇది కేవలం గొడవ కాదు, ఆకలి తీరని ప్రజల ఆవేదన. చాప్టర్ 2, చీకటి సామ్రాజ్యం. సో ఈ ఘోరాలు తెలియకుండా ఉండడం కోసం ఇరాన్ ప్రభుత్వం అయితే టోటల్ ఇంటర్నెట్ బ్లాక్అవుట్ని ప్రకటించింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. ఎలాన్ మస్క్ సంబంధించిన స్టార్లింక్ శాటిలైట్ అక్కడ జరుగుతున్న హింసల వీడియోలు బయటపెట్టింది. సో పోలీసులు నిరసనకారులపైన జరుపుతున్న విచక్షణారహితమైన కాల్పుల వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో సుమారు 3,000 మందికి పైగా మరణించినట్లు అంచనా. చాప్టర్ 3, ద ట్రంప్ ఫ్యాక్టర్ అండ్ ది గ్లోబల్ వార్. ఈ గొడవలోకి హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అంటూ అమెరికా అయితే ఎంట్రీ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి అయితే ఒక అల్టిమేటం అయితే ఇచ్చారు. హింస ఆపకపోతే బాంబులు కురిపిస్తామని. అండ్ ఆల్సో 25% టారిఫ్ అయితే విధించారు. ఏ దేశం అయితే ఇరాన్తో వ్యాపారం చేస్తుందో వాళ్ళందరూ భారీగా ఫైన్లు కట్టాలని ఆదేశించారు. సో దీంతో ఇరాన్ చుట్టూ ఉన్న మిత్ర దేశాలకు కూడా భయం పుడుతుంది. చాప్టర్ 4, బై ఇండియా ఈజ్ టెన్స్. ఇరాన్లో ఒకవేళ యుద్ధం జరిగినట్లయితే గల్ఫ్ దేశాల్లోంచి క్రూడ్ ఆయిల్ సప్లై అయితే ఆగిపోతుంది. సో దీనివల్ల మన భారతదేశంలో పెట్రోల్ ధరలు 200లకు పైగా వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతేకాకుండా ఇరాన్లో మన భారతీయులు చాలామంది అయితే పనిచేస్తున్నారు. సో వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో ఉన్నట్లే. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన చాబహార్ పోర్ట్ అయితే ప్రస్తుతం పనులు ఆగిపోయాయి. సో దీనివల్ల మన బిజినెస్కి చాలా పెద్ద దెబ్బ. చాప్టర్ 5, ది టర్నింగ్ పాయింట్. ఇరాన్ అయితే ప్రస్తుతం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్లో ఉంది. ఇక్కడ ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంటుందా లేక ప్రజా విప్లవం గెలుస్తుందా? ఒకవేళ అమెరికా దాడి చేస్తే అది World War IIIకి ఏమైనా దారితీస్తుందా? ప్రస్తుతం ఈ భయంకరమైన పరిస్థితి త్వరగా సర్దుకోవాలని మనం కోరుకుందాం. మీరేమంటారు? ఇక్కడ అమెరికా జోక్యం చేసుకోవడం కరెక్ట్ అంటారా? మీరు కమెంట్లో తెలియజేయండి. ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.